మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురికి చోటు కల్పించినట్లు సమాచారం. రేపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. మొత్తానికి కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గత కొద్ది రోజులుగా దాదాపుగా సంవత్సరాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం అధికారికంగా గవర్నర్ నుంచి మంత్రివర్గ విస్తరణపై ఒక ప్రకటన వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదే సీనియర్ నాయకులంతా కూడా పలుమార్లు చర్చలు జరిపారు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా అధిష్టాన పెద్దలతో తరచూ భేటీ అయ్యారు. సో సంవత్సరాన్నర కాలం అవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అయితే జనాల నుంచి కావచ్చు అదే పార్టీ నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో దాదాపుగా సంవత్సరాల కాలం ముగిసింది. మరి ఒక 3 సంవత్సరాలే అంటే 6 నెలల కాలం లాస్ట్ చివరి ఎన్నికల ముందు కాబట్టి ఒక 3 సంవత్సరాల కాలమే ఉన్నది. సో ఎన్నికల సమయం ఆసనం అవుతుంటది కాబట్టి మొత్తంగా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో చేస్తే ప్రజలకు మరింత పాలన అందించే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ కి సంబంధించి పార్టీలో సీనియర్లు కావచ్చు అదే మొదటి నుంచి పార్టీకి పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డితో పాటు
రాష్ట్రానికి సంబంధించిన కీలక నాయకులు ముఖ్య నాయకులంతా అధిష్టానం వద్ద చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా మంత్రివర్గ విస్తరణ రేపు ఎల్లుండి ఉంటుందని చెప్పేసి అనేక ప్రచారాలు ఊహాగానాలు జరిగాయి. సో ఎట్టకేలకు మాత్రం ఈ రోజు మంత్రివర్గ విస్తరణ సంబంధించి తాజా ఒక అప్డేట్ వచ్చింది, బ్రేకింగ్ వచ్చింది. సో రేపు ఉండబోతోంది మంత్రివర్గ విస్తరణ. కాకపోతే ఇక్కడ అధిష్టానం ఒక ట్విస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అందరూ అనుకుంటున్నట్టుగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కేబినెట్ లో ఇంకో 6 మంత్రివర్గ పదవులు ఖాళీగా ఉన్నాయి. సో 6గురికి అవకాశం కల్పించాల్సింది. కానీ హైకమాండ్ మాత్రం 6గురికి కాకుండా కేవలం 3గురికి మాత్రమే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో అదే జరిగితే ఆ 3 ఎవరు ఉంటారు అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఆ 3 అనేది ఏ బేస్డ్, ఏ రకంగా, అంటే మంత్రివర్గ విస్తరణలో ఆ 3కి ఏ దఫాలా ఏ రకంగా వారికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ అధిష్టానం కనుక ఎవరైతే పార్టీ అంటే గతంలో ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి కీలక నేతలకు మంత్రి పదవి ఇస్తుందా, హామీ ఇచ్చిన ప్రకారం, లేకుంటే సామాజిక వర్గ అంశాల ప్రకారమా, లేకుంటే జిల్లాల ప్రాతినిధ్యం ప్రకారమా, ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో గత కొద్ది రోజులు అనేక పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ 3 ఎవరు అనేది మాత్రమే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక రకరకాల చర్చలు జరుగుతూ ఉంది. సో మొన్నటి వరకు మనం చూసాము రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి. సో వీళ్ళే కాకుండా ఇప్పుడు అద్దకి దయాకర్ లాంటి కావచ్చు, శ్రీహరి ముదిరాజు లాంటి వాళ్ళు కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు, చాలా మంది, మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, అనేక పేర్లు ప్రచారం జరిగాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి అవకాశం ఇస్తారు? సో మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అనేది ఒక కత్తి మీద సాంలాగా తయారైంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అధిష్టానం కావచ్చు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది కాలంగా, సంవత్సర కాలంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. సో అదే కారణంగా ఇన్ని రోజులు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ యొక్క మరింత ఆలస్యం చేస్తే అది మొదటికే మోసం వస్తుంది, మరింత అది పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని చెప్పేసి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక 3కి ఇప్పుడు ఈ దఫా ఇప్పుడు రేపటి విస్తరణ అవకాశం కల్పించి మరో 3కి మరొక 2 నెలల్లో, అంటే ఆగస్టు లోపు మరొక 3కి మంత్రివర్గ విస్తరణలో మరోసారి చేపడితే బాగుంటుందని చెప్పేసి ఒక యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే 3కి మొదటి విడతగా రేపు జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇస్తుంది. సో ఆ 3లో ఎవరు ఉంటారనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా వివేక్, వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు అనేది ఒక వైపమ్మ వివేక్ తనకు అధిష్టానం ఎన్నికల సమయంలో పార్టీలో చేరే సందర్భంలో నాకు హామీ ఇచ్చిందని చెప్పేసి వివేక్ చెప్తా ఉన్నాడు. అదే సందర్భంలో ప్రేమ్ సాగర్ రావు, నేను పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేశాను, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, పార్టీని అడ్డుపెట్టుకునే ఉన్నాను, అధికారంలో వచ్చేంత వరకు నేను చాలా కోల్పోయాను. సో ఆదిలాబాద్ నుంచి మంత్రివర్గం నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రేమ్ సాగర్ చెప్తున్నాడు. అదే రకంగా ఇప్పుడు నిజామాబాద్ నుంచి చూసుకుంటే నిజామాబాద్ లో కూడా చాలా కాంపిటీషన్ ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు అదే సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సో గతంలో వైఎస్ హయాంలో సాగునీటి శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది, సీనియర్ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. సో అతడు కూడా నిజామాబాద్ కోటా నుంచి మంత్రివర్గం నుంచి ఆశిస్తున్నాడు. సో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొత్త ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే అదే సందర్భంలో మైనార్టీ కోట కింద అదే ఉమ్మడి నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ మాజీ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో మొన్నటి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై నేపథ్యంలో ఓటమి అక్కడ ఏంటంటే పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డి నుంచి పోటీ చేయలేదు, రేవంత్ రెడ్డి అక్కడ పోటీ చేశారు. సో ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కూడా మైనార్టీ కోట కింద ఎక్స్పెక్ట్ చేసిస్తున్నాడు. ప్రస్తుతానికి అతను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకి మైనార్టీ కోట కింద ఇస్తారా ఇవ్వరా, అయితే ఆ 3లో ఉంటాడా లేదా మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ 2 వేలు పెడితే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ప్రాధాన్యమైన అంశం ఏంటంటే నల్గొండ జిల్లాకు సంబంధించి చెప్పవచ్చు. సో ఒకవేళ నల్గొండ జిల్లాకు సంబంధించి మొదలు పెడితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఉంటూ మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి తాను కూడా మొదటి నుంచి మంత్రి పదవి రేసులో ఉన్నాడు. సో మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా తన పేరు ఉంటుందని మొదటి నుంచి ఉంటూ వస్తున్నాడు. అనేక సందర్భాల్లో బాహాటంగానే మీడియా ముందు కూడా చెప్పాడు. సో అధిష్టానం ఖచ్చితంగా నన్ను పరిగణలోకి తీసుకుంటుంది, అధిష్టానం నాకు ఎన్నికల సమయంలో అవకాశం ఇచ్చింది, నేను మంత్రివర్గంలో
మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా అధిష్టానం మీద పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకుంటూ వస్తున్నాడు. సో ఆ ముగ్గురులో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉంటాడా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు. సో అందులోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. నల్గొండకు సంబంధించి ముగ్గురు ఒకటే సామాజిక వర్గం రెడ్డి నుంచి ఇస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? సో అది మొత్తంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఆ ముగ్గురికి ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఒకే కుటుంబం నుంచి 2 మంత్రి పదవులు ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఒకవేళ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చి ఇవ్వాలనుకుంటే మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి పరిస్థితి ఏంది? అతన్ని తప్పిస్తారా లేకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి కొనసాగిస్తూ రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. సో ఇక్కడ అది పక్కన పెడితే నల్గొండ జిల్లాకు పరిస్థితి ఇలా ఉంటే ఇక మొదటి నుంచి కూడా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మొత్తం తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ చాలా కీలకము. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతము. అందులోనూ రాష్ట్ర రాజకీయాలను పూర్తి స్థాయిలో హైదరాబాద్ నుంచే ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో హైదరాబాద్ కోటాలో ఇప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధి నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గంలో అవకాశం లేదు. సో ఈ అవకాశం లేని సందర్భంలో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇతరత్ర నాయకులు అంతా కూడా తమకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి ఏకంగా ఒక అడుగు ముందుకేసి అవసరమైతే మంత్రి పదవి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధి నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకుంటే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సో ఒక రకంగా అధిష్టానంపై ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ అధిష్టానం చేసిన ఒత్తిడి ఏ మేరకు ఫలిస్తుంది? మరి ఒకవేళ మంత్రివర్గం కనుక జరిగితే రేపు ముగ్గురులో జరుగుతూ ఉంటారు. ఆ ముగ్గురిలో ఖచ్చితంగా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి అవకాశం ఇస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ఇక ఈ పక్కన పెడితే చాలా ఆసక్తికర అంశాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో కులగణన తర్వాత మొత్తంగా కూడా సామాజిక సంబంధించి వర్గ అంశము ఎక్కువ తెరపైకి వచ్చే వాటి చుట్టే రాష్ట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. ఒకవైపు బీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ. సో మొత్తంగా బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించాలంటే ఆయా సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున తమకు సంబంధించి లాబింగ్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. అదేవిధంగా పార్టీ పెద్దలను అధిష్టాన పెద్దలు ఢిల్లీలో కూడా కలుస్తున్నారు. ఇటీవల మనం చూసాం మాదిగకు సంబంధించి 5 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు సంబంధించి 5 మాదిగ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి అధిష్టాన పెద్దలతో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. తమకు ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. సో మా గతంలో రాజ్యసభ కావచ్చు, లోక్సభలో కావచ్చు తమ ప్రాతినిధ్యం తక్కువ ఉంది, మంత్రివర్గంలో ఖచ్చితంగా మాకు ఈసారి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ నేతృత్వంలో ఆధ్వర్యంలో 5 ఎమ్మెల్యేలు కలిసి అక్కడ అధిష్టానం కలిశారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి, అదేవిధంగా ఎస్టీలు కూడా ఇప్పుడు కేవలం సీతక్క ఒకరే ఉన్నారు. సో దాసరి అనసూయ గారు ఒకరే ఉన్నారు. సో దాంతో పాటుగా ఇప్పుడు కనుక ఎస్టీకి సంబంధించి లంబాడి గిరిజన కాబట్టి నెక్స్ట్ నాయకు అవకాశం కల్పించాలని ఒక ఎస్టీ కోటాలు అనుకుంటున్నారు. సో మరి అదే జరిగితే ఎవరికి ఇస్తారు? సో దానిపైన కూడా చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఇట్లా సామాజిక వర్గాలు కావచ్చు, అదేవిధంగా జిల్లాలకు ప్రాతినిధ్యం కావచ్చు. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి బీసీలు, అందులోనూ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సామాజిక వర్గం ముదిరాజు. సో ఆ ముదిరాజులకు కూడా అవకాశం కల్పిస్తాము. లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఖచ్చితంగా ముదిరాజులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తానని చెప్పేసి చాలా సందర్భాల్లో లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచార సభలో చెప్పుకుంటూ వచ్చారు, ప్రతి జిల్లాలో చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో మరి ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక్కసారి కనుక రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి? సో అధిష్టానం ముందుగానే గ్రహించి అధిష్టానము ఒక 6 భర్తీకి సంబంధించి 6 ఖాళీలు ఉంటే 6ను ఒకే స్థాయిలో చేయకుండా ఒకటేసారి భర్తీ చేయకుండా 3 మాత్రమే భర్తీ చేసి 3 పెండింగ్ లో పెట్టడం ఇది ఒక వ్యూహంగా తెలుస్తా ఉంది. సో అసమ్మతి రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. టాప్ ప్రియారిటీలో ముగ్గురికి అవకాశం కల్పించాలని చూస్తుంది. సో ఆ ముగ్గురు ఎవరనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో అందులో ఒకరి
ఇప్పటికే విజయశాంతి పేరు వినబడతా ఉంది, రాజగోపాల్ రెడ్డి పేరు వినబడతా ఉంది, వివేక్ పేరు వినబడతా ఉంది, మరి ముదిరాజ్ సంబంధించి పేరు వినబడతా ఉంది. సో మైనార్టీ కోట ఇలా అందరి పేర్లు వినబడతా ఉన్నాయి. సో అట్లా చూసుకున్నా 6-7 పేర్లు, అరడజన్ పైగానే పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ అరడజన్ లో ఉండే ముగ్గురు ఫైనల్ లిస్ట్ లో అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తా ఉంది, ఆ ముగ్గురు ఎవరు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అధిష్టానం నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు రాత్రి 7-8 తర్వాత ఎవరైతే రేపు మంత్రివర్గ విస్తరణ చేపడితే ఎవరికి అవకాశం కల్పించాలో వారితో నేరుగానే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ప్రస్తుతం గవర్నర్ కూడా రేపు ప్రస్తుతం అంటే పక్క రాష్ట్ర పర్యటనలో ఉన్నటువంటి ఇతర పర్యటనలో ఉన్నటువంటి గవర్నర్ కూడా రేపు రాష్ట్రానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ లో ఒక ఆసక్తికర సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎవరు తమ పేరు ఉంటుందా లేదా అని చెప్పేసి ఇప్పటికే తమకు సంబంధించిన ముఖ్య నేతలతో ఆ యొక్క ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. తమకు అవకాశం కల్పించాలని ఇప్పటికి కూడా ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. చివరి నిమిషంలో ఏదైనా అవకాశం దక్కకపోవచ్చు అని చెప్పేసి రాష్ట్రానికి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు తమ వంతు లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఢిల్లీలో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ సంవత్సరన్నర కాలంగా మొత్తంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏదైతే ఉత్కంఠ కొనసాగుతుందో అది రేపటితో తెలపడే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.